పొలం మధ్యలో మొక్కజొన్న కంకులు గూడు చుట్టూ ప్రహరీ మాదిరిగా చేపట్టిన నిర్మాణం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన పున్నం నర్సయ్య అనే రైతు తన 4 ఎకరాల పొలంలో ఓ సంస్థకు చెందిన మొక్కజొన్న విత్తనాలను నాటాడు. యాజమాన్య పద్ధతిలో సాగు చేయగా పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వచ్చింది. దీంతో విత్తన సంస్థ వారు తమ విత్తనాలతో వచ్చే దిగుబడిపై అవగాహన కల్పించేందుకు తాళ్లతో కంకులను కట్టి ఇంటిని నిర్మించారు. ఆ మార్గంలో వెళ్లేవారు దీన్ని ఆసక్తిగా తిలకిస్తూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ మొక్కజొన్న ఇల్లును చుట్టుపక్కల రైతులు ఆశ్చర్యానికి గురవుతూ అంతా చూడచక్కగా ఉందని మెచ్చుకుంటున్నారు. గిట్లా తిప్పన్న దాని మీద టచ్ చేయి చెప్తా దగ్గర పోనింది రండి. అన్నా ఒక్క కూడా లాస్ట్ ఏమైంది ఆడ ఎల్లుండి కళ్ళ మన కన్నా ఎల్లుండి కళ్ళ గ్రామం కోనాపురం మండలం చెన్నారావుపేట జిల్లా వరంగల్. ఒక 3 సంవత్సరాల క్రితం నుంచి ఎత్తాన దాని దిగుబడిని చూసి నాకు కావాలనే దాని మీద నేను ఫస్ట్ ఇత్తనం వేసేటప్పుడు దుక్కిలో ఒక పొటాషు ఎకరాన 2 బస్తాలు చల్లుతా. నెక్స్ట్ మళ్ళీ పిండి వేసేటప్పుడు ఇత్తనం వేసేటప్పుడు మళ్ళీ ఒక 4 బస్తాలు డిఏపి వేస్తా. ఒక 3 ఎకరాలు ఎత్తా. ఎప్పుడైనా 3 బస్తాలు ఎత్తా, ఎకరాన 1 బస్తా. దాంతో మళ్ళీ దున్నేటప్పుడు కూడా డిఏపి ఒక 3 బస్తాలు కలుపుతా, 20 యూరియా ఒక 2 బస్తాలు కలుపుతా. దాన్ని కర్ర కింద వేసి దున్నిచ్చి అచ్చు కట్టుతా, అనుకూలంగా నీళ్లు కడతా. ఆ దిగుబడితో నాకు పంట బాగా వచ్చింది కాబట్టి రైతులు నన్ను చూసి నేర్చుకోవాలి.